డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే ఏమైనా మార్గాలు ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అన్నా నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను, లేదు అంటే నేను చేస్తున్న జాబ్ నాకు సరిపోవడం లేదు, ఆర్ ఎల్స్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు. సో మేము ఇంట్లో ఏదైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏదైనా డబ్బులు వచ్చే మార్గం ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క బిజినెస్ ఐడియాస్ అన్ని మీకోసమే. సో ఇవాళ నేను ఒక 7 టాప్ 7 బిజినెస్ ఐడియాస్ గురించి చెప్పబోతున్నాను. ఎటువంటి పెట్టుబడి లేకుండా కూడా మొదలు పెట్టచ్చు. కాకపోతే మీకు ఆ స్కిల్ అనేది వచ్చేసి ఉండాలి. ఒక ల్యాప్టాప్ ఆర్ మీ మొబైల్ నుంచి కూడా మీరు వీటిని చేయొచ్చు. అయితే ఏ బిజినెస్లు ఎలా చేయొచ్చు, అదేవిధంగా సో ఎంత డబ్బులు వస్తాయి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. చాలా మంది కూడాను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో ఇది చాలా మంది కూడా మెసేజ్లు పెడుతూ ఉంటారు, కామెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు మీ స్కిల్స్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు కనుక ఎందులో ఎక్స్పర్ట్ అయినట్లయితే, సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్, చాలా మంది కూడా వ్లాగ్స్ చేయడం, అదేవిధంగా ఇంటర్వ్యూస్ చేయడం, లేదంటే వీడియోస్ చేయడం, కాంటెంట్ క్రియేట్ చేయడం, ఈ విధంగా చాలా మంది కూడా పాడ్కాస్ట్లు చేస్తూ ఉన్నారనమాట. సో దీని ద్వారా సో కామన్ పీపుల్ కూడా చాలా మంది కూడా సెలబ్రిటీస్ లాగా మారిపోయారు. సో అక్కడ ఏం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే జస్ట్ వాళ్ళ స్కిల్ మాత్రమే. సో మొబైల్లో జస్ట్ క్యాప్చర్ చేసి మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో చక్కగా దానికి ఒక రీచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1K ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత 4000 అవర్స్ కనుక దాటేసినట్లయితే యూట్యూబ్ అనేది మీకు మానిటైజేషన్ చేస్తుంది అనమాట. దాని ద్వారా మీకు ఎంత వ్యూషిప్ వస్తే అన్ని డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చక్కగా ఏదైనా స్కిల్ కనుకున్నట్లయితే చక్కగా వీడియోస్ చేయండి. ఎట్ ది సేమ్ టైం కాంటెంట్ క్రియేషన్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కూడా కొలాబరేట్ అవుతూ ఉన్నారు. చాలా బ్రాండ్స్ కూడా అప్రోచ్ అవుతూ ఉన్నాయి కాంటెంట్ క్రియేటర్స్ని. సో మీరు కనుక ఒక నీష్ ఏదైనా ఎంచుకోండి, లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫినాన్షియల్ టిప్స్ కావచ్చు, లేదు అనుకుంటే ఫ్యాషన్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మంచిగా ఒక నీష్ ఎంచుకొని దాన్ని బట్టి వీడియోస్ అని మీరు కనుక తయారు చేసి అప్లోడ్ కనుక చేసినట్లయితే, మంచిగా ఎడిటింగ్ చేసి, సో ఆబ్వియస్లీ మీకు బోల్డ్ అండ్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. చాలా బ్రాండ్స్ కూడా మిమ్మల్ని కొలాబరేట్ అవుతూ ఉంటాయి. కాంటెంట్ క్రియేషన్ ద్వారా కూడాను చాలా డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. సో లేదు, నెంబర్ 2, ట్యూషన్ పాయింట్స్. మీరు కనుక ఏదైనా సబ్జెక్ట్లో పర్టికులర్లీ ఎక్స్పర్ట్ కనుక అయినట్లయితే మీరు చక్కగా ఫీవర్ అండ్ అప్వర్క్ అని 2 వెబ్సైట్లు ఉన్నాయి. సో ఈ 2 వెబ్సైట్లు ఇప్పుడే వెళ్ళి చూడండి. చాలా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఏంటి అంటే మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేయొచ్చు. కైండ్ ఆఫ్ డేటా ఎంట్రీకి సంబంధించి కావచ్చు, లేదంటే ట్యూషన్స్కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఈ ఫీవర్ అండ్ అప్వర్క్ అనే వెబ్సైట్లో చాలా చక్కగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక ఇందులో ఏంటి అంటే మీకు మెయిన్లీ స్కిల్ అనేది ఇంపార్టెంట్. సో మీకు అమేజింగ్ టాకర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి మీరు ఏదైనా సబ్జెక్ట్లో కనుక ఎక్స్పర్ట్ అయినట్లయితే మీరు ఫారిన్ కంట్రీ పీపుల్ కూడా ట్యూషన్ అనేది చెప్పొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మీకు అర్లీ బేసిస్ వాళ్ళు డాలర్స్లో పే చేస్తూ ఉంటారనమాట. చాలా ఎక్కువ డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. సో ఇలా అప్వర్క్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే, సో ఇందులో మీకు ఆర్ట్స్ సంబంధించి ప్రతిదీ కూడా ఉంటుంది. డ్యాన్స్ ఉంటుంది, తర్వాత ఆర్ట్స్, మ్యూజిక్ ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, తెలుగు, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే మీరు స్కూల్ పిల్లలు కావచ్చు, గ్రాడ్యుయేటెడ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడాను మీరు క్లాసెస్ అనేవి చెప్పడం అనమాట. సో చాలా చక్కగా ఉంటుంది, చాలా ఎక్కువ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ఏంటి అంటే మీకు వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు, ఆ వెబ్సైట్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ వాళ్ళు వెరిఫై చేసి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. అందులో మీ యొక్క డాక్యుమెంట్స్, మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వర్క్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, వీటిలో జాబ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం అమేజింగ్ టాకర్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని చక్కగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ థర్డ్ వన్, సో ట్రాన్స్లేషన్. చాలా మంది కూడాను ఒక బిజినెస్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదు అనుకుంటే హైయర్ అఫీషియల్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా కొన్ని చోట్ల ట్రాన్స్లేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు నుంచి కన్నడకి వెళ్ళడం. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, కాకపోతే సో దిస్ ఇస్ నాట్ యాక్యురేట్. మనం వాడే భాషలో ఉండదన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏఐ యూస్ చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒక రెసిస్టెన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే కూడాను ఒక
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లోనో కన్నడలోనో ట్రాన్స్లేట్ చేయాలంటే ఏఐకి ఇవ్వచ్చు మనం. కాకపోతే ఏఐ ఏం చేస్తుందంటే అది జస్ట్ ఏంటి బుకిష్ నాలెడ్జ్ కావచ్చు, కొంచెం రాయబడింది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందనమాట. దాని ద్వారా ఏంటంటే కొంచెం ఆడ్‌గా అనిపిస్తుంది. కాకపోతే దాన్ని కొంచెం మోడిఫై చేయాల్సిన వ్యక్తి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అట్లా మీరు గనక ఏదైనా సబ్జెక్ట్‌లో కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్‌లో కావచ్చు ఎక్స్‌పర్ట్ గనక అయినట్లయితే సో దాన్ని చక్కగా ట్రాన్స్‌లేషన్ చేసే విధంగా మీరు పర్టిక్యులర్ పర్సన్స్‌తో మాట్లాడుకోండి. మీకు ఇందులో ఆన్‌లైన్ ఏదైతే ఇందాక చెప్పానో అప్‌వర్క్ కావచ్చు, అదేవిధంగా ఫివర్ ఈ రెండిట్లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైమ్ మీరు లింక్డ్ఇన్‌లో గనక మీ యొక్క ప్రొఫైల్ గనక రిజిస్ట్రేషన్ చేసుకొని కనుక పెట్టుకున్నట్లయితే మీకు బోలెడన్ని డబ్బులైతే రావడం జరుగుతుందనమాట. సో లింక్డ్ఇన్‌లో చాలా మంది కూడా ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ పీపులే కాదు, మీకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా రావడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా నేను ఒకసారి అవినాష్ మాదా అని చెప్పి ఫ్రీడమ్ విత్ ఏఐ ఫౌండర్ ఇంటర్వ్యూ చేశాను. సో హి టోల్డ్ మీ అనమాట. సో ఏమని అంటే సో తను ఏదైతే ఏఐ సర్వీసెస్ అన్ని కూడాను ఇండియా వాళ్ళకి ఇస్తే తక్కువ డబ్బులు వస్తాయి, అందుకనే తను ఇనిషియల్ నుంచి కూడాను ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టాడట. సో చాలా డాలర్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. సో ఆ విధంగా తెలివిగా మీరు కూడా చక్కగా లింక్డ్ఇన్‌లో కావచ్చు, ఇట్లా సోషల్ మీడియాలో మీరు కనుక కొంచెం మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్లీ మీకు చక్కగా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఈ యొక్క జాబ్ చేసుకొని ఎక్కువ డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది బాగా ట్రెండ్ అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా కింద కొన్ని ప్రోడక్ట్స్ అనేవి లింక్ చేసి ఇచ్చారు మన వాళ్ళు, చూసారా? సో ఏంటి అంటే దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఈ యొక్క ప్రోడక్ట్స్ ఎవరైతే కొనుక్కుంటారో సో మన లింక్ యూజ్ చేసుకొని సో వాళ్ళకి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఒక కాంటెంట్ క్రియేటర్ అయ్యి ఆర్ ఎల్స్ మీరు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వీటినిట్లో కనుక మీ యొక్క ఏవైతే ప్రోడక్ట్స్ కావచ్చు వీటిని కనుక మీరు చక్కగా అమ్ముకున్నట్లయితే ఆర్ ఎల్స్ ఆ లింక్స్ మీరు ఫార్వర్డ్ చేసి మార్కెటింగ్ చేసినట్లయితే సో దాన్ని ఎవరైనా యూజ్ చేసుకొని కొనుక్కున్నట్లయితే మీకు అన్నది డబ్బులు ఎక్కువ రావడం జరుగుతుంది. కమిషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇది త్రూ ఆర్డర్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే ఎక్కువ డబ్బులు మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా చాలా బాగా ట్రెండ్ అయిపోయింది. సో మీరు కాంటెంట్ క్రియేటర్ కనుక అయినట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పికిల్స్ బిజినెస్. ఇంట్లో ఆడవాళ్ళందరూ కావచ్చు, ఇప్పుడు ఆడవాళ్ళనే కాదు, మీకు గుర్తుందా అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఎంత ట్రెండ్ అయ్యారో మీకు ఐడియా ఉందా? సో జస్ట్ వాళ్ళు ఇంట్లో కూర్చొని పికిల్స్ తయారు చేసి వాటిని సేల్ చేశారనమాట. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు వాడుకున్నది ఏంటంటే సోషల్ మీడియా. సో వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఈ సోషల్ మీడియాస్ అన్నిటిని కూడా వాడుకొని వాళ్ళు చక్కగా చాలా ట్రెండ్ అయ్యారు, చాలా డబ్బులు కూడా సంపాదించారు. అఫ్ కోర్స్ వాళ్ళకి నెగిటివిటీ వచ్చింది, కాకపోతే ఆ నెగిటివిటీ రాకుండా మీరు మంచిగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ రీజనబుల్గా, రిలయబుల్గా సో ఏదైనా ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేసి మీరు కనుక అమ్ముతున్నట్లయితే సో మీతో పోలిస్తే పక్కనున్న షాప్ వాళ్ళతో ఒక 5 రూపీసో 2 రూపీసో ఈవెన్ 1 రూపీ అనేది కనుక తగ్గించి కనుక మీరు అమ్మినట్లయితే ఆబ్వియస్లీ మీకు కస్టమర్స్ అనేవారు అట్రాక్ట్ అవుతారు. సో దట్ మీకు దాని ద్వారా ఎక్కువ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పికిల్స్ బిజినెస్కి మంచి ట్రెండ్ ఉంది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా FSSAI లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది, ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ఇప్పుడు పికిల్స్ అనేవి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నాము. సో ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్లో యుఎస్లో ఉన్న పీపుల్ చాలా మంది కూడాను మన ఇండియన్ పికిల్స్, ఆంధ్ర పికిల్స్ అనేవి బాగా తింటూ ఉంటారు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా మీరు IEC అనమాట, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అని చెప్పి ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీరు మీ యొక్క పికిల్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు సో చాలా ఎంత కాదనుకున్న 40 to 50% ఆఫ్ మార్జిన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 కనుక సేల్ చేసినట్లయితే మీకు 40,000 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో డేటా ఎంట్రీ జాబ్స్. సో డేటా ఎంట్రీ జాబ్స్కి ఇప్పుడు అంత డిమాండ్ లేదని చెప్పుకోవాలి, ఎందుకంటే AI వచ్చేస్తుంది కాబట్టి అన్నీ కూడా రీప్లేస్ చేసేస్తుంది. సో కాకపోతే స్టిల్ కొన్ని కంపెనీస్ కావచ్చు, సో కొన్ని చోట్ల వాళ్ళు ఏంటంటే న్యాచురల్ పవరే కావాలి, మ్యాన్ పవరే కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కంపెనీస్ని మీరు లింక్డ్ఇన్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, అప్వర్క్లో కావచ్చు, ఫివర్లో కావచ్చు, ఈ యొక్క 3 వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చక్కగా చూసుకొని మీరు వాళ్ళకి సర్వీసెస్ కనుక అందించినట్లయితే మీకు డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత రిఫర్ అండ్ ఎర్న్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా కూడాను మీకు కమిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, క్రెడ్ అనే యాప్స్ ఉంటాయి. సో ఈ యాప్స్లో నుంచి మీరు కనుక ఎవరైనా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కనుక
వాటిని షేర్ చేసినట్లయితే, సో మీ లింక్ కనుక యూస్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క యాప్స్ కనుక యూస్ చేస్తున్నట్లయితే దాని ద్వారా మీకు కొంత కమిషన్ ఇస్తారు. సో అరౌండ్ 200-300 అలా వస్తుందన్నమాట. సో ఇట్లా మీరు ఎంతమందికి షేర్ చేసి ఎంతమంది ఫ్రెండ్స్ కనుక ఈ యొక్క యాప్స్ యూస్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్లీ మీకు అంత డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక చిన్న పాసివ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా మనీ కాంటెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తుంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని చెప్పి, సో తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని చెప్పి, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అని చెప్పి, ఇట్లా దీనికి సంబంధించి కోర్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. NISM అని చెప్పి. సో కాకపోతే ఇప్పుడు ఒకప్పుడు ఈజీగా ఉండేదట, కానీ ఇప్పటి రోజుల్లో ఇది చాలా టఫ్గా ఉందట. సో దీనికి సంబంధించి ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఈ యొక్క కోర్స్ కనుక మీరు నేర్చుకొని చక్కగా మీకు మీరే ఓన్ బాస్ అవ్వచ్చు. లైక్ ఇంట్లో కూర్చొని కూడా సజెషన్స్ ఇవ్వడమే, ఫైనాన్షియల్ టిప్స్. సో ఒక పర్సన్ కనుక డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్ టిప్స్ అని మీరు ఇవ్వటం. ఎట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. సో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే సో వాళ్ళు కూడా సేమ్ NISM ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. సో వాళ్ళందరూ కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. అట్లా మీరు కూడా ఏదైనా కోర్స్ నేర్చుకొని సో ఈ విధంగా బిజినెస్ కనుక చేసుకుంటే మీకు పర్ క్లయింటే మీకు 2000 రూపీస్ నుంచి 5-10,000 కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వైపు అందరూ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. కనుక ఫారిన్ క్లయింట్స్ కనుక వచ్చినట్లయితే సో మీకు బోల్డ్ అండ్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా రకాల బిజినెస్ అయితే ఉన్నాయి, మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టుకోకుండా. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే సో మేము మీకు గైడెన్స్ ఇస్తాము. సో దట్స్ ఇట్. సో ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి, ఏదైనా బిజినెస్ ఐడియాస్ గురించి మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే సో మాకు మెన్షన్ చేయండి కామెంట్లో. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.